హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వార్తలు చూసుకుంటే మీరు గేట్లు తెరిస్తే గొర్రెలు వచ్చాయి, మా దగ్గర సింహాలు వచ్చాయి. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళంతా గేట్లు తోసుకొని పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇందులో తనకు తాను సింహంగా పరిచయం చేసుకున్నట్లు కనబడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఒక వీడియో తీయాలనుకుంటున్నాను, ఈరోజు సెండ్ చేస్తాను. లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం 20 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. పోటీ చేసేందుకు విముఖత అంటూ ఒక కథను చూడొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన నుంచి ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచి ఎంపీగా ఉన్నట్టు మనం ఈ కథనం ద్వారా చూడొచ్చు. నా అరెస్టు చట్ట విరుద్ధం, ఎన్నికల టైంలో పొలిటికల్ మైలేజ్ కోసమే ఇదంతా అంటూ ఈసీ జోక్యం చేసుకోవాలని కవిత కామెంట్. రష్యాలో మారణ హోమం, మాస్కోలోని సంగీత కార్యక్రమంలో ఉగ్రవాదుల ఘాతకం, ప్రేక్షకులపై కాల్పులు, 140 మంది మరణించినట్టు ఒక కన్నీటి గాథ. ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఫ్రీ, స్థానిక అవసరాలకు సైతం వాగులోంచి తీసుకోవచ్చు, అన్ని జిల్లా కలెక్టర్లకు సర్కార్ ఆదేశం, మైనింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉత్తర్వులు. రేవంత్ ని స్థాయి తగ్గించుకోకు, బీఆర్ఎస్ నేతల ఇళ్లకు నువ్వెందుకు పోతున్నావు అంటూ సీఎంపై సీనియర్ నేత VH